హాయ్ అండి, ఇవాళ మనం స్పైసీ చికెన్ కబాబ్స్ చేసేసుకుందాం. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, 1 స్పూన్ కసూరి మేతి, 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకుందామండి. ఇందులోకే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని అంతా కూడా కలిపేసుకుందాం. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. కబాబ్స్ కాల్చుకోవడానికి ఒక గ్రిల్డ్ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకుందాం. ఆయిల్, బటర్ రెండు వేడెక్కినాయి కదండి. ఇప్పుడు దీనిపైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని పేర్చుకొని రెండు వైపులా కూడా కాల్చేసుకుందాం. ఒకవైపు కాలినాయండి, రెండో వైపు కూడా చికెన్ పీసెస్ ని మంచిగా కాల్చేసుకుందాం. పీసెస్ అన్ని కూడా ఇలా మంచిగా కాల్చుకున్నామండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. హాట్ అండ్ స్పైసీ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయినాయండి. కరివేపాకు, పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.